అందరికీ శనార్థులు. నేను వచ్చేసిన ఇవాళ కూడా మీకోసం ఏకదం ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, సురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. చైనాను మించేటట్టు మన నగరాలు ఎట్లుంటాయో చూడుండ్రి ఆ అందాలు. మహేందర్ రెడ్డి సార్ వంచిండు హెల్మెట్లు, కడమ మంత్రులు వంచరు కావచ్చుగా చాక్లెట్లు. మెసేజ్ లో ఉద్యమం సురువైంది ఆంధ్రాల, మెస్లనియరట అస్సలకే తమ్ముళ్లను. మోడీ పిట్టె గుట్లకు తొంగి చూస్తున్న జనం, ఎన్ని గుట్లున్నాయో చూద్దాం మనం. స్వచ్ఛ భారత్ లా అస్సలు పాఠం చెప్పిన సత్తి, కోరిగుయ్యక ముందే లేవాలను, కాళ్ళ కుర్తాలు తీర్చుకోవాలను, పండ్లను సబ్బుతోని తుతు కాదు బొగ్గుతోని తెల్లగా తోముకోవాలను, నెత్తిమిరికలు చెంబుతోని తానం చేయవలను. మంగ్లీకి వచ్చింది మతిమరుపు. మొన్న నేను 2 గంటల సేపు ఫోన్ లేకుండా ఉందామని ట్రై చేసిన. అయితే ఆ 2 గంటల్లో 200 సార్లు ఫోన్ రింగ్ అయినట్టే అనిపించింది. తర్వాత చూస్తేనేమో అంత భ్రమ, అంతే. రైతన్నలు, మీరు జీవి తీసుకోవద్దని ఎందరు ఎన్ని తీర్లు అనలాడుతున్నారే. ఎవ్వరు ధైర్యం విడిచిపెట్టద్దు. సర్కారు, పార్టీలు, సంఘాలు అందరు మీకోసమే ఆలోచన చేస్తున్నారు. మీరు బంగారు తెలంగాణను కళ్ళ నిండా చూడాలనే, ఏగిరపడి పానాలు తీసుకోవద్దు. మొన్న మా సత్తి కూడా ధైర్యం చెప్పిండు. ఇగో ఇప్పుడు దేవుళ్ళకు కూడా మీకోసం, కేవలం మీకోసమే పూజలు చేస్తున్నారు. హైదరాబాద్లుండే షిల్కూరి బాలాజీ గుడి పంతుళ్ళు సపరేట్ పూజ పెట్టిండ్రు రైతులను బతికిచ్చేందుకు. వచ్చిన భక్తులందరినీ కూసబెట్టి దేశానికి అన్నం పెట్టే వ్యవసాయందారిని బతికేయాలని మొక్కులు మొక్కుకున్నారు. ఇవాళ ఏకాదశి శ్రవణ నక్షత్రం మంచి రోజని భక్తి కొద్దీ రైతు రుణ విముక్తి పారాయణం చేసిండ్రు 5-6 అయ్యగారులు కలిసి. శ్రీ నృసింహం మహావీరం నమామి. మరి కాదానుల్లా రోజుకొకరు వ్యవసాయం కష్టాలు పడలేక బల్మీటికి హౌస్ తీసుకోబట్టిరి. చచ్చిపోయినాక వాళ్ళ ఇంట్లో లాగం కాకుండా ఎవ్వలకు దోషిన తీరా లాసరైతున్నారు. కానీ అసలు సచ్చుడే లేకుండా చేయాలని ఇగో ఈ కార్యం పెట్టిండ్రు షిల్కూరి బాలాజీ గుడి పంతుళ్ళు. మరి దేవుని వెనక దేవుని అసొంటి అయ్యగారులు రైతులు చావకుండా గింత మంచిగా మొక్కుకున్నారంటే ఆ దేవుడు తప్పకుండా ఇంటడనే అనుకోవాలి. మనము 4 ఊర్లల్లా 4 చుట్టాల ఇళ్ళకు పోయేస్తుంటాం. అక్కడ ఆలు కట్టుకుని నీళ్ళని చూసేస్తుంటాం. మన ఊళ్ళే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అరే గల్లిల్లు మంచి కట్టుకున్నారు, మనం కూడా ఆల లెక్కనే కట్టుకుందాం అని అనుకుంటాం కదా. అగో గట్లనే అనుకున్నాడు సీఎం సార్ కూడా. 4-5 దేశాలు చూసొచ్చినాక ఫైనల్గా ఇగో మనము గీ దేశ పొల లెక్కనే అయిదామన్నాడు. హైదరాబాద్ శతకుప్పలు, ఉయ్యాలూపే రోడ్లు, ట్రాఫిక్ జాములు, మూసి నది మురికి అందాలు, బురద కుంటలు, గుడిసెలు, రోడ్ల పోంచి బిచ్చగాళ్ళు, ఇవన్నీ ఇప్పుడే కండ్ల నిండా చూసి వీలైతే సెల్ఫీ ఫోటోలు దిగి పెట్టుకోండి. హైదరాబాద్ ను హైదరాబాద్ లెక్క ఉండనియదట మన సర్కారు. మొత్తం తరికనే మారబోతున్నది. ఏకదం చైనా దేశం లెక్క కాబోతున్నది. మొన్న 10 దినాలు చైనా దేశం మొత్తం తిరిగి చూసినాక ఆఫీస్కు అక్కడ ఆఫీసర్లను విలువ నాపుకొని ఈ ముచ్చట చెవులేసిండు. ఇక ఈ అదృష్టము హైదరాబాద్కే కాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల పట్టణాలకు కూడా దలకబోతున్నది. ఇక మన తాన కూడా ఇట్లనే కాబోతున్నాయి. 2-3 అంతరాల బిల్డింగులు అసలుకే కనిపించాయి. మొగుళ్ళు దాకే అద్దాల మేడలే అన్ని. నూనె వారవోసి ఎత్తుకునే రోడ్లు, అడవి లెక్కుండే పార్కులు, పట్నం చుట్టూ పాము చుట్ట లెక్క రాంగ్ రూట్ ఉండని రింగ్ రోడ్లు చూడబోతున్నాం. డొక్కు బస్సుల తిప్పలు కూడా ఒడిచినట్టే. హైదరాబాద్ దుర్గం చెరువు కాడ ఉయ్యాల బ్రిడ్జి, మూసీనది అంచుపోటి 40 కిలోమీటర్ల 6 లైన్ల డాంబర్ రోడ్లు వేస్తారట. గోదావరి నది మీద 3 తీగల బ్రిడ్జిలు కడతారట. ఇక ఇవన్నీ తయారైనాక ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతున్న చైనా దేశపోళ్లకు సొంత దేశంలో ఉన్నట్టుగానే ఉంటది. ఎవలు హచ్చి అందుమ్మితే 1 కోటి మందికి తెలుస్తుందో, ఎవలు దగ్గితే 1 కోటి మంది టానిక్ తాగుండ్రని సలహా ఇస్తారో, ఎవలు విమానం ఎక్కితే హ్యాపీ జర్నీ అని 1 కోటి మంది మెసేజ్లు పెడతారో, ఎవలు సూట్ వేసుకుంటే 1 కోటి మంది సూపరో సూపర్ అని ఫోటోకి కామెంట్లు పెడతారో, ఎవలు స్పీచ్ ఇస్తే 1 కోటి మంది షీటీలు కొడతారో, గాయన గురించి గీ వార్త ఏంది ఈ 1 కోటి దండకం కథ అని అనుకుంటుండ్రా. రికార్డుల నరగదీసుట్ల మొనగాడంటే మన మోడీ సారే.
దేశంలో కాదు దునియాలే ఇంకెవ్వరితోని కాదు. పిట్టగుట్ల ముచ్చట్లతోని పబ్లిక్ నంతా ఎంట తిప్పుకుంటున్నాడు. ట్విట్టర్ ఖాతా అని ఉంటది కదా, గండ్ల ఎక్కువ మందిని ఎంట తిప్పుకున్న రెండో గొప్ప లీడర్ గా దునియాలే పేరు సంపాదించిండు. 1.5 కోటి మంది మోడీ సార్ ట్విట్టర్ పిట్టతో ఒక దారాలు కట్టుకున్నారట. సారు మాట్లాడినా, బయటి దేశం ఎగిరిపోయినా, సెల్ఫీ దిగినా, సెల్యూట్ చేసినా 1.5 కోటి మంది కూతిన పడుతుంది అన్నట్టు. మీకు ఎప్పుడన్నా మోడీ సార్ ఏడున్నాడో జాడ తెలవకుంటే ఏ పువ్వు గుర్తు లీడర్ని అడిగే అవసరమే లేదు. కంప్యూటర్ ముంగట కూర్చొని మోడీ ట్విట్టర్ అని టైప్ చేస్తే చాలు కూ అని కూత పెడతాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కదా, ఇంగ్లీష్ టీవీలు చూపి అని బొమ్మలు కూడా సార్ ట్విట్టర్ గుట్లే చూడొచ్చు ముద్దుగా. ట్విట్టర్ ముచ్చట్లల్లా అమెరికా పెద్దన్న ఒబామా సారు ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిండు. కానీ సెల్ఫీ పోట్ వల్ల మళ్ళా మన మోడీ సార్కే ఫస్ట్ ర్యాంకు దునియాల. మోడీ సారు ట్విట్టర్ గుట్లే ఫేస్బుక్ లో కూడా మీకే ఫస్ట్ జాగ రావాలంటే మాకు స్మార్ట్ ఫోన్లు కొనియండి సారు అని అడుగుతున్నారు పోరగాన్లు. అరే మంత్రి మహేందర్ రెడ్డి సారు ఓ పని చేసి అస్సలైన రవాణా శాఖ మంత్రి అనిపించుకున్నాడు. మన ఈటెల సారు గట్లెప్పుడు అనిపించుకుంటాడు. మహేందర్ రెడ్డి సార్ చేస్తే 30-40 మందికే తెలిసిందేమో కానీ అదే ఈటెల సార్ అయితే మన రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి తెలిసేది. అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి సార్, కేటీఆర్ సార్, జూపల్లి సార్, జగదీష్ రెడ్డి సార్, అబ్బా ఇట్లా మంత్రులందరూ పుట్టినరోజులు ఎప్పుడో అనుకోవాలి. ఎందుకంటారా? బర్త్డే పండుగను ఎవ్వరైనా ఎట్లా చేసుకుంటారు? కేక్ కట్ చేసి చాక్లెట్లను పంచుతారు. ఇంకా జర పెద్దగా చేస్తే వచ్చినోళ్లకు పలావ్ బువ్వ మేక మటన్తో దావతిచ్చి తోలుతారు. కానీ మన రవాణా మంత్రి మహేందర్ రెడ్డి సారు పుట్టినరోజు పండుగ నాడు మంది పానాలు కాపాడే ఓ మంచి పని చేసిండు. పువ్వుల గుర్తిచ్చినోళ్లను ఉత్త చేతులతో దోలకుంటా, యాక్సిడెంట్లై తలకాలు వలగకుండా హెల్మెట్ ఇచ్చి తోలిండు. ఎందుకంటే సారు మోటార్ సైకిళ్ల మంత్రి కాబట్టి ఆయన పనికి తగ్గట్టు హెల్మెట్లను మంచి పెట్టిండు మందికి. మంచిగున్నది కదా మహేందర్ రెడ్డి సార్ ఉపాయం. మరి కడమ మంత్రులు కూడా వాళ్ళ పుట్టినరోజు నాడు గిట్లనే ఎవ్వరు కొలువు తగ్గట్టాలు వంచితే ఎట్లుంటది? ఈటల సారు పైసల మంత్రి కాబట్టి మనిషికో 1000 రూపాయల నోటు ఇయ్యాలే. కేటీఆర్ సార్ ఐటీ మంత్రి కాబట్టి వచ్చినోళ్ళకో కంప్యూటర్ ఇయ్యాలే. వ్యవసాయం మంత్రి పోచారం సారు రైతులకు ఎడ్లను కొనియాలే. ఇండ్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలే. దావుకాండ్ల మంత్రి లక్ష్మారెడ్డి సారు అందరికి హెల్త్ కార్డులను వంచాలే. కంపిళ్ల మంత్రి జూపల్లి సారు చదువుకున్న పొరగాండ్లకు కొలువులు ఇప్పియాలే. కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు ఆ నెల కరెంటు బిల్లును మాఫీ చేయాలే. సినిమాల మంత్రి తలసాని సీనన్న ఆయన పుట్టినరోజు నాడు ఫ్రీగా పబ్లిక్ కు సినిమాలు చూపియాలి. ఇక మన మందు సీసాల మంత్రి పద్మారావు సారు ఫ్రీగా ఫుల్ బాటిల్లు బీర్ కాటన్లను సప్లై చేయాలి. ఆగో అందరు వాళ్ళ పుట్టినరోజు నాడు అలా హ్యాండ్వర్లున్నాయి వంచుతాన్రని నేనెందుకు వంచొద్దని తుపాకులు తూటాలు పిప్పరమెట్ల లెక్క వంచవు నాయని సారో అని సలహా ఇస్తున్నారు పబ్లిక్ కు. చూడద్దు చూడద్దు. హే కైకో మెసేజ్ వచ్చింది. ఏంది ఈ పిల్ల ఏందో కైత్కలు పడుతున్నది? అస్సలు చూడను. మంగ్లీ స్టడీ మంగళమ్మ ఏందమ్మా ఏమో ఫోన్ తో ఆటలాడుతున్నావు? ఏం లేదు సవూల్స్, ఫోన్ లేకుండా ఒక్క రోజైనా ఉండగలనా అని నాకు నేనే టెస్టింగ్ చేసుకుంటున్నా అంతే. 30 సెకండ్లలో 3 మాటల ఫోన్నే చూస్తున్నావు, నీతో నేడైతుందమ్మా? చూడు సవూల్స్, ఇవాళ నేను అసలు నా ఫోనే ముట్టుకోను. ఏమనుకుంటున్నావు? హే ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. మెసేజ్ ఫేస్బుక్ మెసేజ్ 101 లైక్ సవూల్స్. నేను ఫోన్ ముట్టుకోను అసలు. అబ్బా ఆండ్రాయిడ్ చిన్న కోడలా ఏదో పారి నా సెల్ ఫోన్ నంబరు సెల్లులో చూడకుండా చెప్పు. ఏంది నన్నే పరిచయ పెడతావా? ఇగో చెప్తున్నా చూడు, 984822 చిచి మళ్ళీ చెప్తున్నా. ఇగో ఇను 98482223. అబ్బా సావిత్రి నోట్లోనే ఉంది, యాదికి వస్తలేదు. ఫస్ట్ స్లిప్ టెస్ట్ లోనే ఫెయిల్ అయినావు, ఇక నువ్వు యూనిట్ టెస్టులు బోర్డ్ ఎగ్జామ్ ఏం రాస్తావమ్మా? లేదు ఇప్పుడు చెప్పు సవూల్స్, ఇప్పుడు చెప్పు. ఇగో సెల్లులో చూడకుండా చెప్తా, కరెక్ట్ గా చెప్తా. ఇప్పుడు చెప్పు సవూల్స్. అవునా సరే, 7 తొమ్ములు ఎంత? ఈ క్వశ్చన్ తెలియదు నీకు. ఇగో ఇప్పుడే ఉప్పు అని ఊదినట్టు చెప్తున్నా చూడు. 7 9 72. హే రామ రామ 7 4 21. హే రామ రామ 7 5 26. హే రామ రామ 7 5 66. హే రామ రామ. ఫోన్ లో క్యాల్కులేటర్ లేకుండా ఏడెక్కమే గుర్తులేదు, ఇక నువ్వు ఫోన్ లేకుంటుంటావా?
లేదు సావిత్రి, ఒక్క రోజున్న ఫోన్ లేకుండా గడిపి గిన్నీస్ బుక్కులో పిన్నీస్ అంత జాగన్న సంపాదించుకుంటా. కష్టం మంగ్లీ. లేదు సవూల్స్, మొన్న నేను 2 గంటల సేపు ఫోన్ లేకుండా ఉందామని ట్రై చేసిన. అయితే ఆ 2 గంటల్లో 200 సార్లు ఫోన్ రింగ్ అయినట్టే అనిపించింది. తర్వాత చూస్తేనేమో అంత భ్రమ, అంతే. దాన్నే డాక్టర్లు నోమోఫోబియా అంటారు. అంటే ఫోన్ లేకుంటుండు కూడా ఒక రోగమే అన్నట్టు. 6 నెలలు సోపత్ చేస్తే ఆళ్ళు ఈళ్ళైనట్టు ఈ ఫోన్కి వచ్చే రోగాలన్నీ మన మెదట్లకే వస్తున్నాయి. ఆఖరికి ఫోన్ వాడు కూడా రోగమే అయిందన్నట్టు. అవును మంగ్లీ, 100కి 80 మంది మెత్త కింద ఫోన్లను పెట్టుకునే వండుకుంటారు. దమ్ముకు 4-5 మాటల ఏం ఫోన్ వచ్చిందో, ఏం మెసేజ్ వచ్చిందో అని చూసుకుంటూనే ఉంటారు. ఈ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సగం మతిమరుపు వచ్చింది అనుకో రాదు. అంతకు ముందేమో 50 మంది నంబర్లు ఇట్లా టకటకా టకటకా చెప్పేస్తుండే. ఇప్పుడు చూడు ఎట్లయినాను. అవునబ్బా, ఫోన్ మీద ఉన్న శ్రద్ధ మనుషుల మీద ఉంటలేదు ఎవరికి. 4 కూసున్న కాడ ఇంతకు ముందు అందరు ముచ్చట్లే పెట్టేటోళ్ళు. ఇప్పుడేమో ఎదురుంగా నోళ్ళు మాట్లాడతలేవు, మెసేజ్ టైప్ చేసుకుంటా ఏళ్ళు మాట్లాడుతున్నాయి. ఈ తిక్కాలి ఫోన్లు వచ్చి మనల్ని డెవలప్మెంట్ చేస్తున్నాయో సోమరిపోతులు చేస్తున్నాయో ఏం అర్థం కావట్లేదు అసలు. అతికినంత వరకే గత్కాలు. ఏదైనా ఎక్కువ తాగితే ఏమైతుంది? కక్కుడు కాలకైతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడేటోళ్ళందరికీ గదే అవుతున్నది. ఇరువురా వారు ఏడున్నారు అబ్బా. టైం ఎంత అవుతుంది ఇంట్లో? ఇది కుక్కనా నక్కనా? ఓనా నక్కను పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు? నక్కవా కుక్కవా? హాగో ఈ పట్వారి మళ్ళీటో ఆధార బాగా ఉరుకుతున్నాడు. తమ్మి సత్తి, ఓ సత్తి. అక్క, ఇక్కడ పుస్తకాల లైబ్రరీ ఎంకులాడుతుంటే ఏరా దొరికి ఫాలో అవుతలేరు. పుస్తకాల లైబ్రరీలా నువ్వేం చేస్తావు తమ్మి? బుక్కులు ఏమన్నా చదువుతావా? ఓకే, ఇగో స్వచ్ఛభారతం ఎట్లా చేయాలో పుస్తకాల బొమ్మలు చూసి పాఠాలు చదువుకోవాలంట. ఏంది సత్యాభారత్ ఎట్లా చేయాలనో బుక్కుల పాఠాలు చదువుతావా? ఎవరు చెప్పారు నీకు? సెంట్రల్ సార్ వాళ్ళ కమిటీలు చెప్పిరాక స్వచ్ఛభారతం మీద 1000 పాఠాలు ఉంటాయంట, అవి చదువుకోవాలంట. గిఫ్ట్స్ అంది తమ్మి, చిన్నప్పుడు సైన్స్ పుస్తకంలా లింగప్ప సారు ఏమేం పాఠాలు చెప్పేటోడు? కోరిగుయ్యక ముందే లేవాలేను, కాళ్ళ కుర్తాలు తీర్చుకోవాలను, పండ్లను సబ్బుతోని కాదు బొగ్గుతోని తెల్లగా తోముకోవాలను, నెత్తిమిరికలు చెంబుతోని తానం చేయవాలను, గోల్రను మంచిగా జజర్ఫతితోని కట్ చేసుకోవాలను. ఇంకేముండే ఆ పుస్తకంలా? పిండిన బట్టలు వేసుకోవాలను, నాశనం చేసి బస్తా తీసుకొని స్కూల్కోవాలను, స్కూల్కి అయినాక సార్ చెప్పిన పాఠాలను చెవులకు ఒక్కరి ఇనవాలేను అంట చెప్పింది. ఇంటి పక్క పోంటి పరిసరాములను పరిశుభ్రంగా ఉంచుకోవాలను అంట అని చెప్పిండు. అవన్నీ నీకు గుర్తున్నాయి కదా? అక్క, ఇంకో చెప్పుడు మర్చిపోయినా. ఇగో ప్రార్థనకు ఆలస్యంగా పోతే మళ్ళీ గ్రౌండ్లో పోతే చిత్తుకాయలు నేర్పించి గంఫలు వేపించేటోడు, మళ్ళీ అట్లా పక్క పొంటి రాళ్ళని నేర్పించేటోడు, ఉతకపోతాయంట అని పిచ్చి అలమంతా వీకిపించేటోడు అక్క సారు. మరి అదంతా ఏందనుకుంటున్నావు? గదే సత్యభారత్ అంటే. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పాఠాలల్లో పెట్టేదేమున్నది? వాళ్ళందరూ గివ్వే పాఠాలు చదువుకొని పెద్దగా అయినోళ్ళే కదా. పెద్దగా అయినోళ్ళే కానీ నాలేక మధ్య పెట్టుకొని శుభ్రం చేయలేరు. మస్తు జోక్ వచ్చింది ఇప్పుడు. ఇక మరి ఇప్పుడు చంద్రాలు సార్ కమిటీలు చెప్పంగానే అందరూ పాఠాలు మంచిగా చదివి సత్యంగా చేస్తారా? బిట్టిరాక నువ్వు అయితే మనం చదువుకునేటప్పుడు పాఠాలల్లో స్వచ్ఛ భారత్ అంటే ఏంటిదంతా అని క్వశ్చన్లు ఉండేటివా? లేదు తమ్మి, ఉండకపోయేది. ఏంటకాయ నాయుడు సార్ ఎవరు? మళ్ళీ స్వచ్ఛ భారత్ లో అంబా సిలిండర్లు ఏ సిఫర్ గట్టలు వాడినంత క్వశ్చన్లు ఉండేటివా? లేవుతమ్మా. నాగార్జున అమ్ల మేడం సెత్తెచ్చి పోసిన జాగేరి చేతిలో గ్లౌజులు పెట్టుకోకుండా సెత్తెచ్చి పోసిన సెలబ్రేషన్ సిటీలు ఎవరు? బొంబాయిలో అంబానీ సారు స్వచ్ఛ భారత్ చేసేటప్పుడు కాళ్ళకి ఏ బూట్లు దొరుకున్నాయంత అని క్వశ్చన్లు వచ్చేటివా పరీక్షలలో? రాకపోతుండే తమ్మి. మన ఇల్లును ఈ స్కూల్ని ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాలి, రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటిందేవాళ్ళు, ఇవన్నీ అడుగుతుండే తమ్మి. అశోక్ అంటే మనకి ఇప్పటి ఫోరలకి ఎరికేనా అక్క? ఇంకా సార్ మోడీ సారు ప్రియాంక చోప్రా అంబానీ మళ్ళీ అమిత్ బుచ్చన్న లక్ష్మక్క వీళ్ళందరినీ పాఠాలలో పెడతారు, క్వశ్చన్లు అడుగుతారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పాయింట్ దొరకబట్టినావు తమ్మి. నాకైతే గా ఆలోచనే రాలే. గింతేది తానం ఉంటే ఎట్లా బతుకుతావు అక్క నువ్వు? అక్క, బాత్రూమ్ ఫైకాన్ లేకపోతేనంట ఎలక్షన్లలో పోటీ కూడా చేయొద్దంట, రూల్ పెడతారంట స్వచ్ఛ భారత్ కోసానికి. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది తమ్మి. బాత్రూమ్లు కట్టుకునే స్తోమతలేందే ఎలక్షన్లలో నిలబడతారా తమ్మి? లచ్చలేందే సర్పంచ్ కూడా కాని రోజులు ఇవి. బాత్రూమ్లు లేని లీడర్లు ఎవరు తమ్మి ఈ దేశంలో? అబ్బా, బైపాస్ లో మిస్టేక్ అయిందా?
అక్క దొరకవద్దింది పాయింట్. అయితే వాయిగాన్ని నేను అప్పటి సంది నిన్ను అడుగుడు మర్చిపోయినా. అంగి చెప్పుకు ఏమో పెట్టుకున్నావు, ఏందత్తమ్మి? అక్క నువ్వు వెతుకున్నావు కదా స్వచ్ఛభారతం విడిచి, ఇగో గిరి వెతుకుతున్నంత మొత్తం దేశమంతా స్వచ్ఛభారతం అవుతుందంట. ఎంకైనా సార్ చెప్పిండు. బ్యాడ్జీలు పెట్టుకుంటే రెడీమేడ్ ఇండియాలు, పాఠాలు చదివితే పరిసరాలు పాడుగావు, అంబాసిడర్లను పెడితే ఆలత్ మారుడు, ట్విట్టర్ల ట్వీట్లు, ఫేస్బుక్ ల లైకులు కామెంట్లతోని సచ్చా భారత్ కాత్తమ్మి. అక్క మళ్ళీ స్వచ్ఛభారతం పాఠం చదవకపోతే ఎంకాయ సార్ మోడీ సార్ గురించి ఎట్లా తెలుస్తుంది అక్క? రేపు అందరికి తెలిసేదేమున్నది తమ్మి, పాఠాలు చెప్పి మనకు చెప్పుడు కాదు, ముందుగా వాళ్ళే తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి వాళ్ళు? ఏం తెలుసుకోవాలనా? మీటింగ్లకు సభలకు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి నానా హంగామా చేసి పబ్లిక్ కి తక్లీఫ్ పెడతారు. మీటింగ్ అయిపోయినాక పులిహోర ప్యాకెట్లు, నీళ్ళ ప్యాకెట్ల కవర్లన్నీ టన్నుల కొద్ది చెత్తను తయారు చేస్తారు. ముందుగా గవి బంద్ చేసుకోవాలి. మీటింగ్ అయిన కాడ అయితే మస్తు చెత్త వెళ్తారక్క. ఏ పుస్తకాలు అద్దుతమ్మా నువ్వైతేరా చూసిండ్రా? వీళ్ళ కొత్తగా వచ్చి మనకేదో తెలియనట్టు పాఠాలు పెడతారట. పాఠాలు తాతకు దగ్గు నేర్పుడు, షాపకు ఈత నేర్పుడు, మనకు ఇల్లు ఉడుచుకొని అలుకుజల్లి ముగ్గేసుకోమని చెప్తే నవ్విపోతారు. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మీకు యాదుకున్నదా? సకల జనుల సమ్మె, రైలు రోకో, బస్సులు బందు, వంట వార్పు, మిలియన్ మార్చ్, సాగరహారం, బస్సు యాత్రలు, శాంతి యాత్రలు, పాదయాత్రలు, ధర్నాలు, అరెస్టులు, లొల్లులు. అబ్బా ఒక్కో దినం ఒక్కో తీర్లుండేది ఉద్యమం. గంత లడాయి జరిగింది కాబట్టి ఇవాళ మాది తెలంగాణ రాష్ట్రం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ గివే వద్దని ఇంకో తీరు ఉద్యమం నడుస్తున్నది ఆంధ్రాల. పొచ్చోని నెత్తిని పొడుగోడు కొడితే పొడుగోని నెత్తిని పోషమ్మ కొట్టిందట. ఇగో గట్లనే చేసిండ్రు ఆంధ్రాల చేయి గుర్తు లీడర్లు. టెక్నాలజీని సకినాలు లెక్క నమ్లేసిన చంద్రాల్ సార్కు అదే టెక్నాలజీతోని సురుకులు పెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం కొత్త ఉద్యమం సురువు చేసిండ్రు సెల్ ఫోన్లా. మాకు ప్రత్యేక హోదా కావాలి అని ఎస్ఎంఎస్లు పంపిస్తే చాలనట. చంద్రాల సారు ఫోన్ నెంబరు, సెంటర్ సర్కార్ ఆంధ్ర మంత్రులు వెంకయ్య సారు, అశోక్ గజపతి సార్ల ఫోన్ నెంబర్లు చెప్పిండ్రు కాలేజ్ పోరగాళ్లకు. ఇగేమున్నది, లీడర్ల సెల్ ఫోన్ నిండేటట్టు మెసేజ్లు పంపుతున్నారట కసితోని. సురుకు తగిలి ఉడుకు మీద ఉరుకోసరానికి పని చేసిండు ఆంధ్రాల పెద్ద చెయ్యి రఘువీరారెడ్డి సారు. ఎండల ధర్నాలు లేవు, రోడ్ల మీద లొల్లులు లేవు, లీడర్ల బొమ్మలు తలగబెట్టుడు లేదు, అరెస్టులు లేవు. అంతా అల్కటి పనే. కూసున్న కాంచెల్లే చంద్రాల సారు నిలదీయొచ్చు, వెంకయ్య సారు ఎంట వాడొచ్చు మెసేజ్లతోని. రఘువీరారెడ్డి సారు కాలేజీ పోరగాళ్ళకే ఫోన్ నెంబర్లు ఇస్తే ఎట్లా సారు? 5 కోట్ల ఆంధ్ర పబ్లిక్ లా ఎంతమందికి సెల్ ఫోన్లు లేవో లెక్కలు తీసి వాళ్ళందరికీ మంచి ఫోన్లు కొనియండ్రి. ఇక చూడుండ్రి నా సామిరంగా చంద్రాల సార్ సెల్ ఫోన్ మెసేజ్లతోని నిండిపోయి బ్యాటరీ వీక్ అయ్యి బాజాప్తా తవ్వకొస్తాడు అంటున్నారు సెల్ ఫోన్లు లేనోళ్ళు. కానీ ఓ పోరగాన్లు పెద్ద లీడర్ల ఫోన్ నెంబర్లు దొరికినాయి కదా అని నాకు సర్కార్ కొలువు ఇప్పి మా పత్తి చేనుకు పురుగు తగిలింది, ఏం మందు కొట్టాలి, నేను బండి కొనుక్కుంటా బ్యాంకు లోన్ కావాలి, మా ఇంటి పక్క యాదిగాడు దినాం దాగొచ్చి లొల్లి చేస్తున్నాడని ఫోన్ చేయకుండ్రి. ఆయనతో రఘువీరారెడ్డి సార్కు మాట వస్తుంది చూడుండ్రి. ఓ మనిషి, నువ్వు బయట కలుగుపో. ఈడికెందుకు పట్టుకొచ్చినావయ్యా? అసలే ఏసీ బోళ్ళు ఈయనే ఉన్నారు. పో నువ్వు పో పో. అరే పోయి చాయ్ హోటల్లో కూసోపో పో. సరే సరే, ఇక్కడ పాన్ షాప్ ఉన్నది కదా, నా పేరు చెప్పాడ పైసలు ఇపో పో. నువ్వు ఆ పైసల కట్ట లోపట పెట్టయ్యా, పెట్టు. నాకు అసలే చెమటలు పడుతున్నాయి. ఈడ ఇడికించి పో ముందుగల. అర్ధగంట అయినాక నేను వస్తారా బాబు, నువ్వు పో. ఏంది గట్ల చూస్తున్నారు? హేగో గీ 4 మాటలు తెలియక ఆఫీసర్లు ఎంత ఆగమైనరో చూడండి పారి. పరక షాపల గాలాలేస్తే కొర్ర మట్టలు రవ్వలు బొచ్చలు పడితే ఎట్లా అనిపిస్తుంది? ఇగో గట్లనే అనిపిస్తున్నట్టున్నది మన ఏసీ బోళ్లకు. ఏడ వానొస్తే ఆడికి పోయి అడ్డా పెడుతున్నారు. చిన్నోడైనా పెద్దోడైనా షిడుగ్గున పట్టుకుంటున్నారు ఏసీ బోళ్ళు. అరెరరే ఏం దొంగలు వెళ్తున్నారులా ఈ నడుమ. మొన్న కరెంటు డీఈ శ్రీధర్ ఇంటి మీద పడితే అడ్డంగా సంపాదించిన పైసలు 5 కోట్లు వెళ్ళినాయి. ఇక ఆడిడ కట్టుకున్న ఇళ్లలో కూడా జొర్రి చూస్తే మొత్తం కోట్ల పుట్టలే బయటపడ్డాయి. అట్లనే వరంగల్ జిల్లాల అడ్విశాఖల ఆఫీసరు, కరీంనగర్ జిల్లా సిరిసిల్లాల ఓ సారు, మెదకు, ఖమ్మము, హుజరాబాద్ లా ఆర్టీఓ ఆఫీసర్లు, నిజామాబాద్ లా గిట్ల 1-2 ఏడ సందు పోకుండా అంజనం వేసినట్టే దొరకబడుతున్నారు ఏసీబీ పెద్ద సార్లు. నెరీ ఈ నడమనైతే ఫుల్లు ఛార్జింగ్ పెట్టిన సెల్లు లెక్క రవ్వడి కొద్దీ తిరుక్కుంటా పెద్ద పెద్ద తిమింగలం చేపలనే పట్టుకుంటున్నారు. కానీ ఇన్ని రోజులు లంచగొండు లేకుండేనా?
లంచమన్న ముచ్చట రాష్ట్రం నినబడద్దని సర్కారు పట్టింది కాబట్టే గిట్ల బయటపడుతున్నాయి. మరి గిట్లనే జర్రంత పెద్ద లీడర్లు కూడా ఎన్కేసుకునేటి దొరకబడితే మంచిగుంటది అని అంటున్నారు పబ్లిక్. రిలయన్స్ బంకులు, రిలయన్స్ బట్టలు, రిలయన్స్ చిల్లర సామాన్ దుకాన్లు, రిలయన్స్ సెల్లులు, రిలయన్స్ నెట్వర్క్, రిలయన్స్ ఇంటర్నెట్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని బిజినెస్లు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. ఆ నడుమ కటింగ్ షాపులు కూడా మేమే తెరుస్తాం అని అన్నారు. కానీ లొల్లి చేసే వరకు కత్తెర పట్టలేదు. ఇక రేపు ఇంకెన్ని బిజినెస్లను సురువు చేస్తాడో సారు. ఫోర్బ్స్ అనే పత్రికోళ్ళు ఇక లెక్కల ముఖేష్ అంబానీ సారు దేశంలోనే పెద్ద మోతవారని తేలింది మళ్ళొక పారి. హిమాలయాల గుట్టలేకు ఉన్నాయట ఆయన తాన పైసల మూటలు 1,25,222 కోట్లు. అంటే ఏడాదికి తెలంగాణ బడ్జెట్ కు సరిపోయాన్ని పైసలు. ఇక పైసలతోని మన రాష్ట్రంలో ప్రాజెక్టులు, రోడ్లు, ఇండ్లు గిన్లు అన్ని కట్టుకోవచ్చు. ఇక అంబానీ సార్ తానున్న పైసలను వాంచితే మనకు వట్టిన దరిద్రం అంతా ఒకటే పారి కొట్టుకపోతుంది. అంబానీ సార్ అయితే 9 ఏళ్ల సంది ఏక్ నెంబర్ కోటీశ్వరుడు. అయినా ఇంటి ఆమెకే 4,000 కోట్లు పెట్టి ఏక్ నెంబర్ బంగ్లా కట్టించినవు. నువ్వు కాకుంటే దేశంలో ఇంకోళ్ళు ఉంటారు సారు పెద్ద సావుకారి. చైనాను మించేటట్టు మన నగరాలు ఎట్లుంటాయో చూడుండ్రి ఆ అందాలు. మహేందర్ రెడ్డి సార్ వంచిండు హెల్మెట్లు, కడమ మంత్రులు వంచారు కావచ్చుగా చాక్లెట్లు. మెసేజ్ లో ఉద్యమం సురువైంది ఆంధ్రాల, మెస్లనియరట అస్సల్కే తమ్ముళ్లను. మోడీ పిట్టె గుట్లకు తొంగి చూస్తున్న జనం, ఎన్ని గుట్లున్నాయో చూద్దాం మనం. స్వచ్ఛ భారత్ లా అస్సలు పాఠం చెప్పిన సత్తి. కోరిగుయ్యక ముందే లేవాలను, కాళ్ళ కుర్తాలు తీర్చుకోవాలను, పండ్లను సబ్బుతోని కాదు బొగ్గుతోని తెల్లగా తోముకోవాలను, నెత్తిమిరికలు చెంబుతోని తానం చేయవలను. మంగ్లీకొచ్చింది మతిమరుపు. మొన్న నేను 2 గంటల సేపు ఫోన్ లేకుండా ఉందామని ట్రై చేసిన. అయితే ఆ 2 గంటల్లో 200 సార్లు ఫోన్ రింగ్ అయినట్టే అనిపించింది. తర్వాత చూస్తేనేమో అంత భ్రమ అంతే. చూసేసింది కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.